సింహరాశి వారికి 11, 12, 13 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీరు ఒక రకంగా చెప్పాలంటే గనక విపరీతంగా అదృష్టం పట్టబోతుంది. నక్కతోక తొక్కినట్టే అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే గనక మీ సొంత వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారనమాట. మీ సొంత వాళ్ళే మీకేంటంటే గనక నమ్మక ద్రోహం చేస్తారని చెప్పొచ్చు. ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు? అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, మీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే మీకు ఇంకా బాగా కలిసొస్తుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక సింహరాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు, చాలా మంచి వ్యక్తులు అనమాట. అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకుపోయే ఒక భావన ఇళ్లలో ఉంటుందన్నమాట. అంటే ఆ మనసు అనేది మెత్తటి హృదయం అనమాట అండి. చాలా వరకు కూడా చెప్పాలంటే విశాలమైన హృదయం, మెత్తటి మనసు ఉంటుంది. అందరితో చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళ మాటలు తీసుకెళ్ళి వాళ్లకు చెప్పటం కానీ, గొడవలు పెట్టడం కానీ, అంటే న్యూసెన్స్ క్రియేట్ చేయటం కానీ, ఇలాంటివి ఏవి కూడా వీళ్ళు చెయ్యరు. ఏదున్నా కానీ మొహం మీద చెప్పటం, మొహం మీద ఏంటంటే కనుక అనేయటం. అలానే కాకుండా వీళ్ళని చూస్తే చాలామంది భయపడతారండి. ఎందుకంటే వీళ్ళ మాట తీరు అంత గంభీరంగా ఉంటుంది. సింహరాశి వారు కదండి, కాబట్టి సింహంలాగా గర్జిస్తారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటేనండి, ఏ పని చేసినా కానీ అంతగా కలిసి రాదండి. అలా కలిసి రాక వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందరికీ ఇలానే ఉంటుందని మనం చెప్పట్లేదు, కానీ కొంతమందికి సింహరాశి వారికి ఏంటంటే గ్రహాల మార్పుల చేర్పుల వల్ల, అలానే కాకుండా గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల, గ్రహస్థితి సరిగ్గా లేకపోవటం వల్ల ఏది కూడా చేసినా కానీ కలిసి రాకపోవటం, అందులో ఆటంకాలు అడ్డంకులు రావటం, అలానే కాకుండా తీవ్రంగా నష్టాలు కష్టాలు ఏర్పడటం, అసలు ఏ పని చేసినా ఎందుకు ఇలా జరుగుతుందని కొంచెం ఏంటంటే కనుక బాధపడిపోతున్నారు. కొంచెమని ఏం కాదు, బాగా డిప్రెషన్లో ఉన్నారు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు మీరు చిన్న పని చేసిన పెద్ద లాభం కలుగుతుంది. అలానే కాకుండా ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందండి. ఆ ఏడుకొండల వారి దయ వల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుందన్నమాట. అందుకే మనం చెప్పాం కదా, మీకు పెద్ద పెద్ద వార్తలు రాబోతున్నాయని, మంచి శుభవార్తలు వినబోతున్నారు. చాలా చక్కగా ఉండబోతుంది మీ లైఫ్. మీకేంటంటే మీరు కోరుకున్నది ప్రతిదీ జరిగి తీరుతుందండి. చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీకు తెలిసే ఉంటుంది, నమ్మిన వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుందో తెలుసు కదా. మీరు ఎదగటం కొంతమందికి ఇష్టం లేదండి. నిజం చెప్పాలంటే కనుక మీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు. అంటే ఎదగటం కొంతమందికి ఇష్టం లేదు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మీరు బాగుండటం అసలు మీ వాళ్ళకి నచ్చదనమాట. బయటి వాళ్ళు పక్కన పెడితే మీ సొంత వాళ్ళే ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో ఏంటంటే రగిలిపోతున్నారు. మిమ్మల్ని ఎలాగైనా సరే తొక్కేయాలని చూస్తున్నారు. మీ యొక్క కన్నీటికి కారణం సగానికి సగం ఏంటంటే కనుక మీ సొంత వాళ్ళే, బయటి వాళ్ళు కూడా కాదండి. అంటే బయటి వాళ్ళన్నా అయ్యో పాపం అంటారు, కానీ మీకు ఏదైనా జరిగితే మీ సొంత వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళకు బాగైందన్నలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అవసరం ఉన్నంతసేపు మంచిగా మాట్లాడటం, అవసరం ఉన్నంతసేపు దగ్గరికి తీసుకోవటం, అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టడం, ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, లేనిపోనివి మీ మీద సృష్టించడం, మీకు అంటే చాలా వరకు కూడా అబద్ధాలు మీ మీద అంటే క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారండి. మీ సొంత వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారండి. అందుకే ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లోనే మన చుట్టుపక్కలే శత్రువులు ఉన్నారని మనం మాత్రం గమనించుకోమండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఈ 3 రోజులు కూడా మీకు అంత బాగానే ఉంటుంది, కానీ మీ సొంత వాళ్ళ వల్ల మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయన్నమాట. ఇంకా అదంతా కూడా మనం చివరిలో తెలుసుకుందామండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకేంటంటే మీరు చేసే ప్రతి పని కూడా, మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చేయాలనుకున్నా, లేదంటే కనుక కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు మీ ఇష్టదైవం అంటే మీరు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో, ఎవరిని ఆరాధిస్తారో వాళ్ళ పేరుని తలుచుకుంటూ ఏంటంటే కనుక పనిని మొదలు పెట్టండి. అలా మొదలు పెడితే మీకు మంచి జరుగుతుందండి. అలానే కాకుండా చేసే పనుల్లో ఇప్పుడైతే పెద్దగా ఆటంకాలు అయితే రావండి, అంతగా అడ్డంకులు అయితే ఏర్పడవు. చేసే పని ఏంటంటే కొంచెం అంటే ఆలస్యం అవుతుంది, కానీ ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ముందే మీరు ఏంటంటే ఒక పని చేయాలంటే దాని గురించి వివరంగా తెలుసుకుంటారు, దానిని లోతుగా పరిశీలిస్తారు. ఆ తర్వాత మొదలుపెట్టి అది అయిపోయేంత వరకు దాని వెనకే ఉంటారు. అలాంటి తత్వాన్ని కలుగుంటారు. కుళ్ళు కుతంత్రాలు అలానే కాకుండా చెడు బుద్ధి ఇలాంటివి అయితే వీళ్ళకుండవండి. వీళ్ళు చాలా అంటే మంచి గుణాన్ని కలుగుంటారని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఓవరాల్గా మనం చూసుకుంటే వృత్తిపరంగా వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుందండి. సంపదలు పెరుగుతాయి, అప్పుల బాధల నుంచి బయటపడతారు, ఆర్థిక పరిస్థితులు అంటే మెరుగుపడతాయి, ఫైనాన్షియల్గా మీకు డబ్బు లభిస్తుంది, ఆర్థికంగా కూడా బాగుంటుంది. మీరు ఏదైతే మీ జీవితంలో కోల్పోతున్నారని బాధపడుతున్నారో అది ఖచ్చితంగా మీకు తిరిగి లభిస్తుందన్నమాట. మీరేంటంటే ఎవరికి ఎలాంటి చెడు కానీ అన్యాయం కానీ చేయడు, కానీ కొంతమంది ఏంటంటే కావాలని అండి అంటే మీరు చెడు చేసినట్టు క్రియేట్ చేయడం, మీరేంటంటే కనుక చెప్పాలంటే మీరు పాడు చేసినట్టు
క్రియేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారనమాట. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీరు చేసే పని పరంగా కూడా మీకు చాలా చక్కగా ఉండబోతుందండి. ఏ పని చేసినా కానీ అందులో ఏంటంటే లాభాలు మీకు కలుగుతాయండి. అలాగే కాకుండా వృత్తిపరంగా వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం కలగటం, సంతానం లేని వారికి సంతానం కలగటం, ఏ పని చేసినా కానీ అందులో చిరాకులు లేకుండా ఆ పనులన్నీ కూడా పూర్తవ్వటం, ఇలాంటివి అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలానే కాకుండా మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి, దానివల్ల మీకు చెడు జరుగుతుంది, దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ఇక అలానే కాకుండా ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ముఖ్యమైన పనుల కోసం కానీ వెళతారు కదా, అలాంటప్పుడు ఏంటంటే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి, అంతగా మీకు అనుకూలించదు. మీరు వెళ్ళిన పని కూడా జరగదు, ఆ పనులు వాయిదా పడిపోతాయి, ఆ పనుల వల్ల కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నల్లటి వస్త్రాలను అయితే ధరించి వెళ్ళకండి. ఇక శని అంటే మీ యొక్క జీవితంలో నుంచి తొలగిపోతుంది అనమాట. శని మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదండి, శని వల్లనే మీరు చాలా సఫర్ అవుతున్నారు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 3 రోజులు కూడా అని కాదు, అలానే కాకుండా 3 రోజుల తర్వాత కూడా అండి ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకేంటంటే కనుక శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మీకు మంచి లాభాలు అయితే కలుగుతాయని చెప్పొచ్చు. ఇంకా అనంతరం వచ్చేసి ఇంట్లో కూడా అండి సంపదలు పెరుగుతాయి, ఇంటి పరంగా బాగుంటుంది, ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. కొంచెం మీకు ఏంటంటే అనారోగ్యం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి, ఎందుకంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరేంటంటే ఒక్కదాన్నే పట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఒంటరిగా ఉండి బాధపడతారు, ఏదైనా కష్టం బాధ దుఃఖం వస్తే ఇతడితో పంచుకోరు, మనసులో పెట్టుకుంటారు కాబట్టి భారం అనేది పెరిగిపోతుంది, బాధ అనేది ఇంకెక్కువగా అయిపోతుంది, ఒకరే ఉండి బాధపడటం, ఒంటరిగా ఉండి ఏడవటం. అలానే కాకుండా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉందని ఎవరితో చెప్పుకోకుండా మీలోనే మీరు దాచుకుంటారు. అంటే చెప్పుకోవటం వల్ల ఏం లాభం అనుకుంటారు, అది నిజమే. కాకపోతే ఏంటంటే గనక మీరు కొంచెం చెప్పుకోవటం వల్ల పంచుకోవటం వల్ల బాధ అనేది తగ్గుతుంది, అదొకటి చూసుకోండి. దానివల్ల ఏంటంటే గనక బీపీ ఎక్కువగా అయిపోవటం, అలానే కాకుండా కొంచెం కాలు చేతులు బాగా లాగటం, ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లం అనేది రావటం, ఇలాంటి సమస్యలతో మీరు సఫర్ అవుతారండి. బాడీ పెయిన్స్ ఇలాంటివి ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, కొంచెం జాగ్రత్త పడండి. ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి, సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇంకా వచ్చేసి ఏంటంటే గనక మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, చెప్పుడు మాటలు వినకండి. నార్మల్గా వినరు కానీ కొంతమంది ఏంటంటే కనుక గట్టిగా వాదిస్తూ ఉంటారండి, మేము చెప్పేదే వేదం, మేము చెప్పింది నిజం అన్నట్టుగా ఏంటంటే వాదించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు, అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక మీరు చేసే పనుల పరంగా మంచి లాభాలు కలుగుతాయండి, పనులలో ఏంటంటే కనుక మంచి ఆదాయం కూడా మీకు కలిసి వస్తుందన్నమాట. ఇంకా అలానే కాకుండా జీతాలు పెరుగుతాయి, బదిలీలు అవుతాయి. అంటే ఉద్యోగం లేని వారికి ఏంటంటే కనుక కొత్త పరిచయాల వల్ల ఉద్యోగాలు ఏర్పడతాయి, సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా మీకు ఇక్కడ స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పాం కదా, అంటే ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుందండి. అయితే రేపు శనివారం ఉంది కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. ధన సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారనుకోండి, స్నానం చేసి దీపం పెట్టిన తర్వాత వెలుగుతున్న దీపంలో యాలక్కాయని వేసి సంకల్పం చెప్పుకుంటే ధన సమస్య తొలగుతుంది. విపరీతంగా కష్టాలు ఉన్నాయి, కష్టాల్లో మునిగిపోయామండి, కష్టాల బారిన పడిపోయామండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు దీపం పెట్టిన తర్వాత లవంగాన్ని వేస్తే ఆ కష్టాలన్నీ కూడా పోతాయన్నమాట. ఇలా ఒక్కొక్క పదార్థాన్ని వేసి దీపంలో వెలిగిస్తారండి, దానివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు, ఇది గుర్తు పెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి, దీపం కొండెక్కిన తర్వాత ఆ యొక్క లవంగం కానీ యాలక్కాయ కానీ ఏది వేసినా కానీ దాన్ని ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో వేయండి, తొక్కే ప్రదేశంలో వేయకండి. ఇంకా అలానే కాకుండా తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేయడం ఇలాంటివి చేసుకోండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసమ్మ దగ్గర నమస్కారం చేసుకుని వెళ్ళండి. వెళ్ళిన పని ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది, అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే గనక మీ సొంత వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారంటే అంటే నమ్మించండి, అంటే ఏదో పని ఇస్తామని, ఏదో పని దొరికిందని, లేదంటే మీకు ధనపరంగా కొంచెం అంటే ఆస్తుల పరంగా ఇలా తగాదాలు వచ్చి మిమ్మల్ని మోసం చేయటం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పటికి కూడా మీకు నమ్మక ద్రోహం చేస్తారండి. అందరిలాగే ఉన్నారని చెప్పట్లేదు కానీ మీ సొంత వాళ్ళంటే కనుక మీ తోబుట్టులు కావచ్చు, మీకు తెలిసిన అంటే వాళ్ళు ఉంటారు కదా సొంత వాళ్ళు, ఆస్తికి సంబంధించిన దాంట్లో ఏంటంటే కనుక మీరు భారీగా అంటే భారీగా మోసపోతారు. ఇది బండ గుర్తు పెట్టుకోండి, ఇది జరుగుతుంది, ఈ వార్త మీకు అందుతుంది. దీనివల్ల మీరు ఏంటంటే ఇంకా ఆందోళన చెందుతారు. ఇంకా
ఏంటంటే టెన్షన్ అనేది పెరిగిపోతుంది. చాలా ఇబ్బందిగా ఏంటంటే గనక మీ లైఫ్ అనేది మారుతుందని చెప్పొచ్చు. కొంచెం ఏంటంటే మీరు ఎక్కువగా టెన్షన్ పడకపోతే అంత బెటర్‌గా ఉంటుంది. అంత బానే ఉంటుంది. నార్మల్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఎవ్వరికి పడితే వాళ్లకు డబ్బు ఇవ్వకండి. అంటే ఎవ్వరంటే వాళ్ళు కాదండి. మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఏంటంటే గనక పదే పదే మిమ్మల్ని అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు డబ్బు కోసం. అంటే పెద్దగా లక్షల్లో ఇవ్వరు, కాకపోతే ఏంటంటే ఇచ్చిన డబ్బైనా సరేనండి వేలల్లో ఇస్తారు కాబట్టి దాని పరంగా ఏంటంటే గనక మీకు నష్టం జరుగుతుందన్నమాట. తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వరండి. మీ చేతుల ద్వారా ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రానే రాదండి. అసలు మీరు ఏంటంటే అడగలేకపోతారనమాట. ఏం అడుగుతాంలే, పోనీలే, మన వాళ్ళే కదా, ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయని సమయానికి మీరు ఇస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ సమయానికి ఇవ్వకుండా ఎగ్గొడతారు, ఇబ్బంది పెడతారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీతో కలిసి ఉన్నట్టే ఉండి మీ పర్సనల్ విషయాలన్నీ కూడా తీసుకెళ్లి మీ శత్రువులకు చెప్పటం, మీరంటే గిట్టని వారికి ఏంటంటే గనక మీ విషయాలన్నీ కూడా షేర్ చేయటం, ఇలాంటివి చేస్తున్నారండి. అదొకటి కూడా చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా అనంతరము ఓవరాల్గా మీకంతా కూడా బాగానే కలిసి వస్తుందండి. చాలా చక్కగా ఉంటుంది ఫ్యామిలీ పరంగా. అలానే కాకుండా విద్యార్థులకు కూడా అనుకూల సమయం, విద్యలో బాగా రాణించగలుగుతారు. చాలా చక్కగా ఉండబోతుంది. భవిష్యత్తులో వాళ్ళు అంటే లైఫ్ని మంచిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా గ్రహాల మార్పుల వల్ల, గ్రహాల అంటే స్థితిగతుల వల్ల అని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. అయితే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, మీకేంటంటే నరదిష్టి ఎక్కువగా ఉంది. మీ మీద ఏంటంటే గనక జనాల ఏడుపు అంటాం కదా, అది ఎక్కువగా ఉందన్నమాట. ఈ నరదిష్టి, ఈ జనాల ఏడుపు వల్ల ఏంటంటే గనక మీరు చాలా వరకు కూడండి కుంగి కృషించిపోతున్నారు. ఏ పని చేసినా కానీ అందులో పెద్దగా ఏంటంటే లాభాలు లేవు, కలిసి రావట్లేదు. అలానే కాకుండా ఏది చేద్దామన్నా కానీ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మాకు ఇలా అవుతుంది అనుకుంటున్నారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం శనివారం కానీ, ఆదివారం కానీ, సోమవారం కానీ మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అంటే వెంటనే ఫలితం వస్తుందా అంటే వెంటనే రాదు, కొంచెం సమయం పడుతుంది కదా. కాబట్టి మీరేం చేయండి అంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లుని తీసుకోండి. అయితే రూపాయి బిల్లు ఏం చేస్తుందో తెలుసా, మన కష్టాన్ని, మన బాధని, మనకుండే ఇబ్బందిని తీసేస్తుందండి. దానికి అంత శక్తి ఉంటుందన్నమాట. ఒక రూపాయి బిల్లుని తీసుకొని మీ మీద ఉండే చెడు దిష్టి, నరదిష్టితో పాటు మీకు ఏర్పడే ఈ యొక్క చిన్న చిన్న అడ్డంకులు, ఆటంకాలతో పాటు మీరు చేసే పనుల్లో అంటే ఇంట్రెస్ట్ అనేది బాగా పెరగాలి. ఏది చేసినా కానీ చక్కగా మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు. అందులో ఏంటంటే కనుక 100% ఇస్తారండి. అలా మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా రూపాయి బిల్లుని తీసుకొని రాత్రి పడుకునేటప్పుడు ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీకుండే సమస్య ఇంకా తర్వాత పడుకునే దిండు కింద పెట్టండి. అంటే పడుకునే చోట దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లుని దానం చేయండి. అంటే వెంటనే ఏం చేయకండి, బయటికి వెళ్తారు కదా పనుల కోసం, అక్కడ ఏంటంటే ఆ రూపాయి బిల్లుని దానం చేసేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. నమ్మకంతో చేయండి, ఫలితం ఉంటుంది. ఒకసారి చేస్తే రెండోసారికి మీ అంతటా మీరే అంటే మీ అంతటా మీరే ఏంటంటే కనుక చేసుకుంటారు. ఒకటేసారికి అంతగా ఫలితం రాదు కదా, 1-2 సార్లు చేస్తేనే కదా ఫలితం వస్తుంది. అయితే ఇది చేసుకోండి, ఇంకా మీకు బాగుంటుందని చెప్పొచ్చు. అనంతరం ఏంటంటే దూర ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఏంటంటే జాగ్రత్త వహించండి. గాయాలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అదొకటి చూసుకోండి. సమయానికి ఆహారం తీసుకోవటం మీ అంతు అంటే మీ వంతు మీకు చాలా మంచిది. మీ ఆరోగ్యపరంగా మీకే మంచిది. లేకపోతే అనారోగ్య సమస్యలు 100% వెంటాడతాయి. అలానే కాకుండా మీరు అడిగిన వారు తప్పనిసరిగా డబ్బు ఇస్తారండి. ఎలా అంటే గనక మీరు అంటే ఒక చీటీ రూపంలో డబ్బు తీసుకోవటం కానీ, లేదంటే గనక అప్పుగా డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు, అడుగుతున్నారు కానీ ఎవరు ఇవ్వట్లేదు. కొంచెం ఏంటంటే ధనపరంగా సమస్య ఉంది, ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, ఆ బిజినెస్లో బాగా రాణించాలనుకుంటున్నారు, కొంచెం డబ్బు తక్కువ పడుతుంది కదా, అలాంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ధనం అయితే చేతికి లభిస్తుందని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మీకు అంతా బాగానే ఉంటుందండి. మీరు నక్కతోక తొక్కినట్టే. ఎందుకంటే ధనం కూడా మీ చేతిలో ఆడుతుంది. మీ దగ్గర డబ్బు లేకపోయినా ఏదో సమయానికి ఏంటంటే కనుక డబ్బు చేతికి అందుతుంది. కొన్ని అప్పులు తీరుతాయి, అప్పుల సమస్య నుంచి బయటపడతారు. పనుల పరంగా బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగానే కలిసి వస్తుంది. చిన్న చిన్న చికాకులు, సమస్యలు, చిరాకులు ఉన్నాయి కానీ వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అంతా బాగానే ఉంటుంది. మీరు నక్కతోక తొక్కినట్టే అని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్లో, చిన్న చిన్న విందు వినోదాలలో పాల్గొంటారు. అలానే కాకుండా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, చీకొట్టి మిమ్మల్ని చాలా వరకు కూడా హేళన చేశారో అలాంటి వాళ్ళే మళ్ళీ మీతో మాట్లాడటం, మీతో కలవటం ఇలాంటివి చేస్తారు. కొంతమంది మీ తోబుట్టులు మీ అంటే పక్కనే ఉన్నారు కదా, వాళ్ళని నమ్మకండి. వాళ్ళు ఏంటంటే కనుక మీ మీద క్షుద్ర పూజలు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు పెద్ద కోరికలు తీరుతున్నాయని చెప్పాం కదా. ఒకటి బిజినెస్ రన్ చేయటం, రెండోది వచ్చేసి సంతానం లేని వారికి సంతానం కలగటం. ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇది జరిగి తీరుతుంది ముమ్మాటికి.
అలానే మీకంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఏంటంటే గనక మీరు అంటే ఫోకస్ ఏంటంటే గనక లైఫ్లో మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు, అవుతారు. కాకపోతే ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచే కష్టాలు, బాధలు, సమస్యలు కదండి, వాటి వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు, ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నారు. నేను ఎంత కష్టపడ్డా కానీ నాకైతే లాభాలు ఉండవు, నేను ఎంత చేసుకున్నా కానీ నాకైతే బాగా కలిసి రాదనుకుంటారు కదా. కానీ అలా కాదండి, మీరు ఏది చేసినా కానీ మీకైతే బాగా కలిసి వస్తుందండి. ఇప్పటి నుంచి మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇదంతా కూడా గ్రహాల మార్పుల వల్ల అని చెప్పొచ్చు. గ్రహస్థితి మెరుగుపడింది కాబట్టి చేసే పనుల్లో పెద్దగా అయితే నష్టాలు అయితే లేవు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని ఏంటంటే కనుక మీరు అంటే పర్వాలేదులే, చిన్న చిన్న సమస్యలు కామన్గా అనుకొని వదిలేస్తూ ఉంటారనమాట. ఇంకా ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా లక్ష్మీదేవి పూజ చేయటం, లక్ష్మీదేవిని పూజించటం, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామిని పూజించడం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ లైఫ్లో మీరు కోల్పోయినవన్నీ కూడా మీరు పొందుతారు, ఈ కోరికలు కూడా తీర్చుకోగలుగుతారు. ఇంకా వ్యాపార పరంగా కూడా బిజినెస్ని కొంచెం డెవలప్ చేసుకోవటం, బిజినెస్లో ఏంటంటే కనుక రాణించడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఓవరాల్గా ఈ 3 రోజులు అయితే బ్రహ్మాండమైన ఫలితాలను అయితే పొందుతారు. కొంచెం ఏంటంటే మీ సొంత వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి ఏ విషయాలు చెప్పకండి, అంతా బాగానే ఉంటుందన్నమాట.